టాప్ 5 ఇన్స్ట్రక్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ 1. లాస్ ఏంజల్స్ అగ్ని ప్రమాదాల వల్ల జరిగిన నష్టాలు కనీసం $250 బిలియన్ల వరకు ఉండవచ్చు. ఇది ఎవరు చెల్లిస్తారో చూసుకోవాలి. లాస్ ఏంజల్స్లోని అగ్ని ప్రమాదాల నష్టం మరియు ఆర్థిక ఖర్చు అంచనాలు శతకోట్ల బిలియన్లలో ఉన్నాయి. ఈ బిల్లును స్థానిక మరియు కేంద్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు మరియు నివాసితులు పంచుకుంటారు. మంగళవారం నాటికి LA అధికారులు 24 మంది మరణించారు మరియు 12,300 కంటే ఎక్కువ నిర్మాణాలు నాశనమయ్యాయి అని ప్రకటించారు. 40,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి కాలిపోయింది. నివాసితులను తరలించడమే కాకుండా పొలాలు నాశనమయ్యాయి. ఈ వారం ఊచిపోతున్న గాలులు అగ్నిపై వ్యాపించకుండా కాపాడడానికి అగ్ని నియంత్రకులు పరుగులు తీస్తున్నారు. ఈ నష్టం పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతోంది. అక్యువెదర్ అనే వాతావరణ డేటా ప్లాట్ఫామ్ తాజా అంచనాలో మొత్తం ఖర్చు $250 బిలియన్ల నుంచి $275 బిలియన్ల మధ్య ఉంటుందని పేర్కొంది. ఫ్యాక్ట్ 2. బైడెన్ టెక్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గురించి హెచ్చరికలు ఇచ్చారు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI లో అమెరికా చైనా కంటే ముందుండాలని అన్నారు. బైడెన్ తన అవార్డు గౌరవ పలుకుబడి సందర్భంగా అమెరికాలో ఒక ఓలిగార్కీ ఏర్పడిపోతున్నట్లు హెచ్చరించారు. ఆయన చెప్పారు, AI దృష్టిలో అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి మరియు చైనా కంటే అమెరికా ముందుండాలి. ఫ్యాక్ట్ 3. నిజాయితీగా చెప్పాలంటే ట్రంప్ రెండో భార్యంతి పదవిలో ఆంటనీ స్కారముచ్చి యొక్క ఆర్థిక అంచనాలు. పని ప్రారంభించే ముందు ఆంటనీ స్కారముచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న ఒక ప్రముఖ విమర్శకుడు తన గతంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి ట్రంప్ రెండో భార్యంతి అధికారంలో ఆర్థిక వృద్ధి సంభవించినట్లు అంచనా వేశారు. ఫ్యాక్ట్ 4. బిలియనర్ల మరియు లకు ఒక నిర్ణయం తీసుకోవాలి. ట్రంప్ సాంఘిక కార్యక్రమంలో హాజరవుతారా లేదా డావోస్ మొదటి రోజున హాజరవుతారా? బిలియనర్లు మరియు CEOs ట్రంప్ సాంఘిక కార్యక్రమం లేదా డావోస్ మొదటి రోజున హాజరు కావాలని నిర్ణయించుకోవాలి. ట్రంప్ సాంఘిక కార్యక్రమంలో పాల్గొంటే కొత్త అధ్యక్షుడితో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫ్యాక్ట్ 5. మలేషియా ఆసియాలోని సిలికాన్ వ్యాలీగా మారాలని కోరుకుంటోంది. ఇప్పుడు పెట్టుబడిదారులు మరియు స్థాపకులు దీన్ని సాధించగలరని అంటున్నారు. 28 సంవత్సరాల వయస్సున్న కెయిన్ వే కాంగ్ తన బరువు పట్టిన కారులోనూ మలేషియాలోని కొత్త టెక్ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో తన స్నేహితులతో సహా రూపొందించిన కొత్త AI ఆధారిత డాష్క్యామ్ కంపెనీని పరిచయం చేస్తున్నాడు. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.